9 లక్షల లోపే టాటా పంచ్ 2026 వాల్యూ ఫర్ మనీ వేదంటే అది కూడా మోస్ట్ వాల్యూ ఫర్ మనీ వేదంటే ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ప్రైజెస్కి సంబంధించి కంప్లీట్గా అంటే డెడికేటెడ్గా ఫీచర్స్కి సంబంధించి వీడియో చేస్తున్నాను, ఒక్కసారి చెక్ చేయండి. బై ద వే ఈ వీడియోలో మాన్యువల్కి సంబంధించి వాల్యూ ఫర్ మనీ వేదంటే అట్ ద సేమ్ టైం ఏఎంటీ, సిఎన్జీ ప్లస్ ఈవెన్ టర్బోలో కూడా ఏ వేదంటే ప్రిఫర్ చేస్తే బాగుంటుంది అనేది డెడికేటెడ్గా ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వాల్యూ ఫర్ మనీ వేదంటే అట్ ద సేమ్ టైం ఇంకా వేరే టెక్నికల్ స్పెసిఫికేషన్స్కి సంబంధించి కూడా ఏ విధంగా ప్రిఫర్ చేయాలనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. హాయ్ హలో నమస్తే, నేను మీ రితేష్, వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. ముందుగా అసలు వాల్యూ ఫర్ మనీ వేదంట్లో ఏమేమి ఫీచర్స్ వస్తాయి అనేది ఒక క్విక్ ఫీచర్స్ లిస్ట్ అయితే చూద్దాము. మీరు చూడొచ్చు స్క్రీన్ పైన 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్గా వస్తున్నాయి. సో మనకి వాల్యూ ఫర్ మనీ వేదంట్లో వీటితో పాటు వాల్యూ ఫర్ మనీ వేదంట్లో పర్టికులర్గా వచ్చే ఫీచర్స్ కూడా డిస్కస్ చేద్దాము. సో ఒక ఓవరాల్ ఒక వీడియో పరంగా మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేయొచ్చు అనమాట. కంప్లీట్గా ఒక ఓవర్వ్యూ ఈ కంప్లీట్ ఏదైతే వాల్యూ ఫర్ మనీ వేదంట్కి సంబంధించి 6 ఎయిర్ బ్యాగ్స్తో పాటు మనకి పవర్ సైడ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అనమాట. అంటే కంప్లీట్గా ఎల్ఈడి హెడ్ ల్యాంప్ సెటప్ అయితే వస్తుంది. ప్రీవియస్గా హాలోజన్ వస్తుంది. 10.16 సెంటీమీటర్స్ డిజిటల్ క్లస్టర్ వస్తుంది. కంప్లీట్గా డిజిటల్ కాదు, ఇది సెమీ డిజిటల్ అనమాట. ప్రీవియస్ వీడియోస్లో ఫీచర్స్కి సంబంధించి లిస్ట్ చూస్తే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. సిటీతో పాటు మనకి ఏదైతే డ్రైవ్ మోడ్స్ ఉంటాయి, ఎకానమీ, సిటీ, ఈ 2 డ్రైవ్ మోడ్స్ అనమాట. ఇది కూడా స్టాండర్డ్గానే వస్తుంది. మీకు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ కూడా ఇంకొంచెం బెటర్ గ్రిప్ కోసం ఇది. హిల్ హోల్డ్ అసిస్ట్ కూడా చాలామంది అంటే కొంతమంది సబ్స్క్రైబర్స్ కూడా హిల్ హోల్డ్ అసిస్ట్ ఉంటుందని మెసేజ్ చేసిన. సో మీ స్క్రీన్ పైన చూడొచ్చు హిల్ హోల్డ్ అసిస్ట్ కూడా మనకి ఇందులో వస్తుంది. అది కూడా స్టాండర్డ్గానే. టీపీఎంఎస్ కూడా మనకి స్టాండర్డ్గానే వస్తుంది. అది కూడా ఇంటెలిజెంట్ టీపీఎంఎస్ అనమాట. స్మార్ట్ స్టీరింగ్ వీల్ అంటే ఇప్పుడు వస్తున్న టాటాలో ప్రతిదీ కూడా ఇల్యూమినేటెడ్ లోగోతో వస్తుంది కదా, ఆ స్టీరింగ్ వీల్ గురించి వీళ్ళు చెప్తున్నారు. ఫాలో మీ హోమ్ హెడ్ ల్యాంప్ సెటప్తో పాటు మనకి ఫ్రంట్ పవర్ విండో వస్తుంది. ఐడిల్ స్టార్ట్ స్టాప్ ఫీచర్ వస్తుంది. కీలెస్ ఎంట్రీ కూడా మనకి బేస్ వేదంట్ నుంచే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఈవెన్ సెంట్రల్ లాకింగ్ కూడా. పంక్చర్ కిట్ ఇది కామన్గానే వస్తుంది. ఐసోఫిక్స్తో పాటు మనకి 3 పాయింట్ ఏదైతే సీట్ బెల్ట్స్ ఉంటాయో 3 పాయింట్కి సంబంధించి సో అవి కూడా మనకి స్టాండర్డ్గా వస్తాయి. ఫ్రంట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ కూడా మనకి ఇందులో ఆఫర్ చేయడం జరుగుతుంది. అంటే స్టాండర్డ్గా వచ్చే ఫీచర్స్ ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు రియర్ ఏసీ వెంట్స్, సెంట్రల్ ఏదైతే కన్సోల్ విత్ ఆర్మ్ రెస్ట్ ఉంటుందో ఇదంతా కూడా నేను డీటెయిల్గా అంటే ఇందులో మనకి స్పేసింగ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ సెంట్రల్ ఆర్మ్రెస్ట్ ఉంది, ఇందులో మనకి స్పేసింగ్ ఏ విధంగా ఉంటుంది కూడా కంప్లీట్గా ఫీచర్స్ లిస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక్కసారి ఆ వీడియో చూస్తే మీకు కంప్లీట్గా ఫీచర్స్ అన్నీ కూడా అర్థమవుతాయి. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కూడా అండ్ దాంతోపాటే మనకి 4 స్పీకర్ సిస్టమ్ అయితే వస్తుంది. రియర్ డీఫాగర్ కూడా వస్తుంది. యాంటీ గ్లేర్ ఐఆర్ విఎం కూడా వస్తుంది. ఏదైతే బేస్ వేదంట్లో మిస్ అవుతుంది ఇక్కడ మీకు చూడొచ్చు, ఇది సెకండ్ బేస్ వేదంట్ అనమాట. వాల్యూ ఫర్ మనీ వేదంట్ కూడా చెప్తాను. అంటే బేస్ వేదంట్లో మీకు ఐఆర్విఎం అయితే మిస్ అవుతుందన్నమాట. ఇంకోటి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 15 వాట్స్ది సి టైప్ కూడా, అది కూడా ఫ్రంట్ ఛార్జర్ అయితే వస్తుంది. ఆల్ పవర్ విండోస్ వస్తాయి. ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఓఆర్విమ్స్ వస్తుంది. ఫోల్డబుల్ కాదు, ఓన్లీ ఎలక్ట్రికల్గా మనం మిర్రర్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫిక్స్డ్ మనకి రియర్ గ్రాబ్ హ్యాండిల్స్తో పాటు మనకి స్మార్ట్ డిజిటల్ స్టీరింగ్ వీల్ కూడా ఇందులో మనం చూడొచ్చు అనమాట. సో ఇది సెకండ్ బేస్ వేదంట్. ఇప్పుడు మన వాల్యూ ఫర్ మనీ వేదంట్ అది వచ్చేసి ప్యూర్ ప్లస్, ఇది థర్డ్ బేస్ వేదంట్ అనమాట. సో ఇది మనకి 6.99 నుంచి స్టార్ట్ అవుతుంది. అదే మీకు 9 లోపే వచ్చేస్తుంది అనమాట ఆన్ రోడ్ మనం చూసుకున్నట్లయితే. కానీ సిటీ టు సిటీ కొంచెం వ్యాధి అవుతుంది. సో దాని మీద మైండ్లో పెట్టుకొని కొంచెం మేజర్గా డిఫరెన్స్ ఏమి ఉండదు. అప్రాక్స్ 9 అనుకోండి, మీరు కొంచెం 9 లోపట్నే వస్తుంది. ఇప్పుడు ప్యూర్ ప్లస్ ఏదైతే వాల్యూ ఫర్ మనీ వేదంట్ అని చెప్పుకుంటున్నామో దాంట్లో వచ్చే పర్టికులర్ ఫీచర్స్ అయితే చెప్తాను. ఆల్రెడీ ప్రీవియస్గా స్మార్ట్కి సంబంధించి ప్యూర్కి సంబంధించి ఫీచర్స్తో పాటు ఇందులో అడిషనల్గా ఎందుకు ఇది వాల్యూ ఫర్ మనీ వేదంట్ అనేది డిస్కస్ చేద్దాము ఈ ఫీచర్స్ తర్వాత. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఏదైతే వాల్యూ ఫర్ మనీ వేదంట్ ప్యూర్ ప్లస్కి సంబంధించి అడిషనల్గా స్మార్ట్ ప్యూర్ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి మీకు టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ బై హర్మన్ ఈ ఫీచర్ అయితే ఇందులో యాడ్ ఆన్ అవుతుంది. ఈ ఫీచర్కి సంబంధించి 20.32 సెంటీమీటర్స్ మనకి మంచి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే ఇందులో ఆఫర్ చేస్తున్నారు. ఇదే వాల్యూ ఫర్ మనీ వేదంట్లో మీరు చూసుకున్నట్లయితే వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే వచ్చేస్తుంది. రివర్స్ పార్కింగ్ కెమెరాతో పాటు క్రూజ్ కంట్రోల్ కూడా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, క్రూజ్ కంట్రోల్ ఇది కూడా వచ్చేస్తుంది. ఇవన్నీ ఫీచర్స్ ప్రీవియస్గా నేను పెట్టి ఉన్నాను అక్కడ డెడికేటెడ్గా. అసలు అంతకుముందు ఓల్డ్ పంచ్తో కంపేర్ చేస్తే అసలు చాలా ఎంతవరకు ఇంప్రూవ్ అయింది, ప్రీవియస్కి కొత్త దానికి తేడా అయింది అనేది కంప్లీట్గా వీడియో చేస్తున్నాను. ఒక్కసారి వీడియో చూడండి. క్రూజ్ కంట్రోల్తో పాటు హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఇక్కడనే మీకు డ్రైవర్ సీట్కి సంబంధించి హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎవరన్నా కొంచెం హైట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా చాలా చాలా అడ్వాంటేజ్ అనేది చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 65 వాట్ది సి టైప్ ఛార్జింగ్.
ఇది వచ్చేసి మనకి ఫ్రంట్కి సంబంధించి. రియర్లో చూసుకున్నట్టయితే 15 వాట్ టైప్ సి కూడా మనకి రియర్ ఛార్జింగ్, అంటే ఈ ఫీచర్స్ కూడా మనకి టెక్కి పదంగా ఇక్కడ నుంచి వచ్చేస్తుంది మీకు ప్యూర్ ప్లస్కి సంబంధించి. అండ్ షార్ప్ స్క్రీన్ యాంటీనా కూడా ఇక్కడ నుంచి వచ్చేస్తుంది. 15 ఇంచ్ మనకి నార్మల్ వీలే వస్తుంది, కాకపోతే వీల్ కవర్తో పాటు వస్తుంది అనమాట. అలై వీల్స్ అయితే రావు, కాకపోతే ఈ వర్త్కి ఈ ఫీచర్స్కి సంబంధించి బెటర్ అని చెప్పొచ్చు. ఈ అలై వీల్ అనేది పెద్ద మ్యాటర్ కాదు, కాకపోతే మీకు వీల్ వస్తున్నప్పటికీ వీల్ క్యాప్తో కవర్ అయి వస్తుంది అనమాట. లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే కంపెనీ ఫిట్టెడ్ మనకి వీల్ క్యాప్ వస్తుంది కాబట్టి. వ్యానిటీ మిర్రర్ కూడా వచ్చేస్తుంది, కో డ్రైవర్ కి వస్తుంది అనమాట. బాడీ కలర్ మనకి ODH వస్తుంది. హార్న్ వస్తుంది, అది కూడా డ్యూయల్ టోన్ హార్న్ వస్తుంది అనమాట. సో వినడానికి కూడా చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం ఫైనల్లీ స్పేర్ వీల్ అయితే వచ్చేస్తుంది. స్పేర్ వీల్ కూడా చాలా ఇంపార్టెంట్. స్పేర్ వీల్ కూడా మీకు ప్యూర్ ప్లస్ నుంచి ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇది మాన్యువల్ కనుక మీరు తీసుకున్నట్టయితే ఇది ప్రిఫర్ చేయండి. 6.99 lakh నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకవేళ సన్ రూఫ్ కావాలంటే కనుక ప్యూర్ ప్లస్ ఎస్ కొంచెం అమౌంట్ ఎక్కువ అవుతుంది, కాకపోతే సన్ రూఫ్ కావాలంటే ఈ ఆప్షన్కి వెళ్ళిపోండి. ఇది కూడా మోస్ట్ వాల్యూ ఫర్ మనీ. ఏదంటే ఇందులో యాడ్ ఆన్ మీరు చూసుకున్నట్టయితే వాయిస్ అసిస్టెడ్ సన్ రూఫ్ ఎలక్ట్రిక్ది యాడ్ ఆన్ అవుతుంది. రూఫ్ రేల్స్ ఒకటి ఎక్స్ట్రా యాడ్ ఆన్ అవుతుంది ఇందులో. ఈ రెండు ఫీచర్స్ చాలా ఇంపార్టెంట్. మిగతా మీరు చూసుకున్నట్టయితే ఆటో హెడ్ ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్ ఇదంతా కూడా మనకి అంత యూజ్ ఉండవు అనమాట. రియల్ టైంలో మనం చూసుకున్నట్టయితే రూఫ్ రేల్స్ ఒక్కటే ఎక్సెప్ట్ చేయొచ్చు, కాకపోతే ఖచ్చితంగా మీకు సన్ రూఫ్ కావాలంటే గానే మీరు ఈ ప్యూర్ ప్లస్ ఎస్ అనేది ఆప్షన్ ప్రిఫర్ చేయొచ్చు అనమాట. సో ఇది కొంచెం అమౌంట్ ఎక్కువ, కానీ ఓవరాల్గా మనకి మంచి ప్యాకేజ్ అయితే వస్తుందన్నమాట. ఓన్లీ మీరు సన్ రూఫ్ కనుక ఆప్ చేస్తున్నట్టయితే. అదర్వైజ్ సన్ రూఫ్ కూడా వద్దనుకుంటే 6.99 ఎక్స్ట్రా. ఇది ఆల్మోస్ట్ ఒక 9 వరకు వెళ్తుంది, కానీ 9 లోపట్నే వచ్చేస్తుంది అనమాట. మీకు ఇంకేమన్నా లైక్ ఆఫర్సే కానీ ఇంకేమన్నా వాగేదా మీకు ఓల్డ్ వెహికల్ ఉన్నాయి ఇంకా చాలా బెనిఫిట్ అవుతుంది, కాకపోతే డిస్కౌంటే కానీ అట్లా కొన్నిసార్లు ఇవ్వదు, కానీ మీరు అడిగితే ఇచ్చే ఛాన్స్ అవుతుంది. ఓవరాల్గా ఇవ్వకపోయినా ఇది ఒక బెటర్ వాల్యూ ఫర్ మనీ ఏదంటే ఈ బడ్జెట్లో మనం చూసుకున్నట్టయితే. అండ్ నెక్స్ట్ కమింగ్ వీడియో కూడా ఖచ్చితంగా ఎక్స్టర్కి సంబంధించి అండ్ పంచ్కి సంబంధించి కూడా డెడికేటెడ్గా వీడియో చేస్తాను. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే టాటా పంచ్కి సంబంధించి ఇంతకుముందు చెప్పిన వాల్యూ ఫర్ మనీ ఏదంటే సన్ రూఫ్తో పాటు అండ్ వితౌట్ సన్ రూఫ్ ఇది ఓన్లీ మాన్యువల్. అండ్ ఒకవేళ మీరు AMT తీసుకున్నట్టయితే ప్యూర్ ప్లస్ ఎస్ అనేది ఇంతకుముందు చెప్పిన సన్ రూఫ్ ఆప్షన్ అది చాలా వరకు ప్రిఫర్ చేయొచ్చు, ఎందుకంటే AMT కూడా వచ్చేస్తుంది. ఈవెన్ మనకి సన్ రూఫ్ కూడా ఇంక్లూడ్ అయి వస్తుంది. అక్కడ మీరు చూసుకున్నట్టయితే 7.89 నుంచి అంటే 7.89 మనకి ఎక్స్షోరూమ్గా ఉంటుంది అనమాట. సో ఇది కూడా మనకి అరౌండ్ చూసుకున్నట్టయితే ఒక 9.5 వరకు వెళ్తుంది అనమాట. ఇది కూడా మంచి ప్యాకేజ్ కిందనే కన్సిడర్ చేస్తాను. AMT మనం చూసుకున్నట్టయితే ఒకవేళ CNG కనుక మీరు ప్రిఫర్ చేసినది అనుకోండి, అక్కడ మీరు బెటర్ గో ఫర్ అడ్వెంచర్ అనమాట. అడ్వెంచర్ మనకి 8.59 lakh అయితే ఉందన్నమాట ఎక్స్షోరూమ్ ప్రైస్. ఇది అడ్వెంచర్ బాగుంటుంది ఒకవేళ CNG ప్రిఫర్ చేసినట్టయితే. ఒకవేళ CNG అండ్ AMT రెండు కలిపి కావాలంటే మళ్ళీ మనకి అడ్వెంచర్ తీసుకుంటే అంత యూజ్ ఉండదు, అడ్వెంచర్ ఎస్ తీసుకుంటే బాగుంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మళ్ళీ మనకి 9.49 అయితే ఇక్కడ మీరు తీసుకోవచ్చు అనమాట. ఈ ప్రైస్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఫైనల్లీ టర్బో పెట్రోల్ కనుక మీకు ఖచ్చితంగా కావాలి ప్రిఫర్ చేస్తాను అని అనుకుంటే ఏదైతే టాప్ మోడల్ ఉందో అది మీరు ప్రిఫర్ చేయొచ్చు. 9.79 lakh అయితే వస్తుందన్నమాట. ఖచ్చితంగా టాప్ మోడలే ప్రిఫర్ చేయండి ఒకవేళ మీరు టర్బో తీసుకుంటున్నట్టయితే. నాకు తెలిసి ఈ వెహికల్కి టర్బో అంత అవసరం ఉండదు. ఆల్రెడీ ప్రీవియస్ ఏదైతే ఇంజన్ ఉందో 3 cylinder 1.2 liter మాన్యువల్ది అంటే న్యాచురల్ యాస్పిరేటెడ్ది అది బాగా ట్యూన్ చేసినది బాగానే ఉంది. ఈ చిన్న వెహికల్కి టర్బో ఎక్కువ ఓవర్ పవర్ అవుతుందని నాకు అనిపిస్తుంది. ఇంకా టెస్ట్ డ్రైవ్ అయితే చేయలేదు, చేసిన తర్వాత క్లియర్గా మనకి ఆ మెట్రిక్స్ అన్నీ కూడా తెలుస్తాయి. కాకపోతే ప్రిఫరబుల్లీ నాకంత అవసరం అనిపిస్తలేదు టర్బోకి సంబంధించి. ఒకవేళ ఖచ్చితంగా మీరు డ్రైవ్ ఎంతూసియాస్టిక్ కొంచెం ఓవర్టేక్ లేకపోతే చాలా హైవే పైన ఫాస్ట్గా నడుపుతారు, అట్లా ఓవర్టేకింగ్ నాకు ఇంపార్టెంట్ అన్నట్టుగా అనుకుంటేనే మీరు ఈ టర్బో పెట్రోల్ అయితే ప్రిఫర్ చేయండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, టాప్ మోడల్ మాత్రమే తీసుకోండి, ఎందుకంటే ఇదే ఈ మీ ప్రైస్కి జస్టిఫై చేస్తుంది. 9.79 ఓవరాల్ ఒక 10+ వరకు వెళ్తుంది. ఇంకా టాప్ మోడల్ అనుకోండి. సో ఇక్కడ మీరు బాగా మంచి వాల్యూ ఫర్ మనీ ఏదంటే టర్బోలో మీరు పొందొచ్చు. ఇది వాళ్ళ వీడియో. ఓవరాల్గా టాటా పంచ్కి సంబంధించి వాల్యూ ఫర్ మనీ వేరియంట్స్ అన్ని వేరియంట్స్లో కూడా అంటే అన్ని ట్రాన్స్మిషన్స్కి సంబంధించి కూడా. రితేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా గ్యారేజ్.